హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి అనేది ఎక్కువగా మనం తెల్ల వంకాయతో చేసుకుంటూ ఉంటాం. ఇండియాలో ఉండుంటే తెల్ల వంకాయతోనే చేసుకునేవాళ్ళని. ఇక్కడ మాకు అవి దొరకవు కాబట్టి నేను నల్ల వంకాయతో చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది నల్ల వంకాయతో కూడా చేసిన రుచిగా ఉంటుందని. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. 2 వంకాయలు, పెద్ద వంకాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి నీరు అనేది లేకుండా తుడుచుకోవాలి. నాకు ఈ వంకాయలను చూస్తుంటే మేము కరోనా టైంలో ఇండియాలో మేము పండించుకున్న పెద్ద తెల్ల వంకాయలు గుర్తొస్తున్నాయి. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. సో ఇప్పుడు నేను వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నానండి. ఎందుకంటే నాది ఇండక్షన్ స్టవ్, దీని మీద కాల్చడానికి అవ్వదు. వీటిని పెద్ద ఓవెన్స్లో కూడా పెట్టుకొని కాలుస్తారు. నాకు అంత పెద్ద ఓవెన్ ఈ రెండాటికి పెట్టాలంటే నాకు కొంచెం భయం. ఏమైనా స్మోక్ బయటకు వస్తే ఫైర్ అలారం మోగుతుందని నేను జనరల్గా పెద్ద ఓవెన్ అనేది యూజ్ చేయను. వీటికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కంప్లీట్గా మొత్తం అంతా పట్టేగా రాయండి. ఆయిల్ బాగా పడితే ఆ హీట్కి అవి క్రిస్పీ లేయర్ లాగా లేసిపోతుంది. అప్పుడు మనం తొక్క తీయడానికి ఈజీ అయిపోతుంది. చూసారా ఎలా రాసానో? ఇప్పుడు వీటిని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం. ఎయిర్ ఫ్రైయర్ మూసేటప్పుడు కూడా సైడ్స్ చూసుకుంటూ ఉండాలి. ఎడ్జెస్ కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి, లేకపోతే స్మోక్ బయటకు వచ్చేస్తుంది, లోపల కూడా సరిగ్గా ఉడకదు. సో నాది కరెక్ట్గా ఫిట్ అయింది. చూసారా, గ్యాప్ అనేది లేదు. ఇప్పుడు నేను టెంపరేచర్ 180 degrees పెట్టుకుంటున్నాను. 15 minutes పెడుతున్నాను. స్టార్ట్ అయింది. చాలామంది ఇక్కడ పచ్చళ్ళు చేయాలంటే ఓవెన్లోనే పెడతారు. నాకు ఓవెన్ ఇక్కడ యూజ్ చేయడం అంటే కొంచెం భయమే. చూసారా, ఆల్రెడీ 5 minutes అయిపోయింది. ఈ ఎయిర్ ఫ్రైయర్లో అన్నీ వండుకోవచ్చండి. చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజిటేబుల్స్, క్రిస్పీ వెజిటేబుల్స్ ఏవైనా సరే చాలా త్వరగా అయిపోతాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. చూసారా, ఇక్కడ నేను 2 వంకాయలకి 3 ఉల్లిపాయలు, 2 టమాటా, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కించాను, తర్వాత పోపు సామాన్ వేశాను. పోపు వేగిన వెంటనే ఉల్లిపాయలు వేశాను. ఉల్లిపాయ వేగిన వెంటనే నేను టమాటా వేసుకున్నాను. టమాటా మగ్గడానికి ఉప్పు, కారం వేసేసాను. టమాటా మగ్గాక మనం వంకాయ వేద్దాం. ఈ లోపల నేను ఎయిర్ ఫ్రైయర్లోంచి తీసిన వంకాయ మొత్తం అంతా తొక్క తీసేసి వాటిని చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. మొత్తం ఆ గుజ్జంతా కూడా ఇప్పుడు అది యాడ్ చేసి మొత్తం కలుపుకుందాం. ఇదిగో ఇలా కలుస్తుంది. అంతా కలిపాక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, మధ్యలో అల్లం వేయాలండి. అల్లం వేస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను మీకు చూపించలేదు, బట్ అల్లము ఒక చిన్న ముక్కల కింద కోసేసి అదంతా మగ్గుతున్నప్పుడు మధ్యలో వేసి మూత పెట్టేస్తే మీకు మంచి ఘాటు తిరుగుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత గరిటె పట్టుకొని మిదపండి. అది కూడా ముద్దలా పేస్ట్లా వద్దు, చిన్న ముక్కలుగానే ఉంచుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నేను లాస్ట్లో నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ బదులు మీరు చింతపండు కూడా పిండుకోవచ్చు. అది కూడా పుల్లగా తీపిగా ఉంటుంది. ఈ నిమ్మకాయ కూడా ఇక్కడ దొరికేది పుల్లగా తీయగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన వంకాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నం, నెయ్యి, ఈ పుల్లటి పచ్చడి కారంగా పుల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారా, ఇవి మీ ఇండియాలో కరోనా టైంలో పండించుకున్న వంకాయలు. ఇవి ఇంటిలోనే పండాయి. వీటికి ఎటువంటి మందు కానీ ఏమీ వేయలేదు. రోజుకి ఎన్నో కాసేవి, అవన్నీ పంచేవాళ్ళము మేము. ఇదిగోండి, బీరకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇదంతా మా హస్బెండ్ ఇంట్రెస్ట్ అండి. మొత్తం అన్ని రకాల కాయగూరలు కూడా తను మా ఇంటి పక్కనున్న పెరట్లో పెంచారు. ముల్లంగి, సొంత కాయగూరలు వండుకొని తింటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. అందులోని కంప్లీట్గా ఆర్గానిక్. వీటికి అసలు మందు అనేది వేయకుండా పెంచారు. ఆ రుచే వేరబ్బా. గోంగూర చూడండి ఎంత పెంచారు. అందరికీ పంచేవాళ్ళం మేము ఊర్లోని. చుట్టాలకి, ఇరుగు పొరుగుకి అందరికీ పంచుకోవడమే. మెంతికూర, ఎర్ర తోటకూర, నార్మల్ తోటకూర, బంతులు, గులాబీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.